డిఫరెంట్ టేస్ట్‌గా ఉండే ఈ రవ్వ లడ్డు ఏ విధంగా చేసుకోవాలో మీకు కూడా చూపించేస్తాను పదండి. నాకు ఇంట్లో బాంబే రవ్వ ఎక్కువ ఉందని చెప్పి నేను ఎప్పుడు ఏం చేస్తానంటే డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటానండి. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చిన తర్వాత స్టోర్ చేసి పెట్టుకుంటాను. అలా చేసుకోవడం వల్ల పురుగులు పట్టవండి. ప్లస్ మనం ఏమైనా ఉప్మా కానీ స్వీట్స్ కానీ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతుంది. డ్రై రోస్ట్ చేసిన రవ్వతో ఉప్మా చేసుకుంటే చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అదే విధంగా ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి డ్రై రోస్ట్ చేసిన బాంబే రవ్వ తీసుకొని వేయించుకోవాలండి. ఇదంతా కూడా చాలా స్లో మంట మీద చేస్తూ ఉండాలి, లేదంటే ఈ రవ్వ మాడిపోయే ఛాన్సెస్ ఉంది. సో స్లోగా డ్రై రోస్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పటికీ నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమైపోయి ఉంటుందండి. నేను మ్యాక్సిమం హెల్తీగా ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇందులో నేను ఎండు కొబ్బరి తీసుకున్నానండి. ఎండు కొబ్బరి తీసుకోవడం వల్ల మనకి హెయిర్కి చాలా మంచిదండి. విడిగా తినాలంటే తినలేం కాబట్టి ఈ విధంగా చేసుకుంటూ ఉండండి. హెల్త్కి చాలా మంచిది. ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పౌడర్ చేసుకొని ఇందులో వేయించుకుంటున్నానండి. అప్పుడప్పుడు కొంచెం అవసరమైతే కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండండి. నాకైతే ఆ నెయ్యి సరిపోయింది. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. చాలామంది రవ్వ లడ్డు చేస్తూ ఉంటారు, వైట్ కలర్లో రవ్వ లడ్డు చేస్తారు. అది తినటం వల్ల హెల్త్కి అంత మంచిది కాదు. టేస్ట్ కూడా ఎలా ఉంటుందంటే పచ్చి రవ్వ తిన్న టేస్ట్ వస్తుంది. అలా కాకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక గ్లాస్ రవ్వకి హాఫ్ గ్లాస్ షుగర్ తీసుకున్నానండి. దాంట్లో 4 యాలక్కాయలు వేసి మెత్తగా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇందులో కొంచెం కాచి చల్లార్చిన నెయ్యి కొంచెం వేసి బాగా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు తీసుకొని ఉండలు సరిపోవడానికి సరిపడా పాలు వేసుకొని చిన్న చిన్న ఉండలు చేస్తున్నానండి. అవుతుంది అంటే కనుక పాలు వేయడం ఆపేయండి. ఉండ అవ్వట్లేదు అంటే మళ్ళీ కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఉండండి. నాకు మ్యాక్సిమం హాఫ్ టీ గ్లాస్ పాలు సరిపోయిందండి. ఇలా వేసుకొని చిన్న చిన్న ఉండలుగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఈ పాలు వేయకుండా ఎక్కువగా నిల్వ ఉండేలా ట్రై చేశానండి. ఏది అవ్వలేదు. పాలు ఖచ్చితంగా వేయాల్సి వస్తుంది. సో ఈ విధంగా పాలు వేయడం వల్ల ఏమవుతుందంటే 5 రోజుల కన్నా ఎక్కువగా నిల్వ ఉండదండి. కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. వైట్ రవ్వ లడ్డు కన్నా ఈ విధంగా ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా బాగుందని చెప్తారు. ఎలా ఉందో ట్రై చేసి నా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యువర్స్ హనీ.